హలో ఆల్, ఈరోజైతే ఎంతో రుచికరమైన మామిడికాయ పప్పు చూసేద్దాం రండి. నేనైతే 1½ కప్ కందిపప్పు తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని తగినంత వాటర్ పోసుకొని నూనె వేసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టాను. ఈలోపు పప్పు ఉడుకుతూ ఉంటుందండి. పుల్లటి మామిడికాయలు ఒక 2 ఫ్రెష్గా కడుక్కొని తీసుకున్నాను. వాటిని శుభ్రంగా పట్టు వలిచి ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈలోపు పప్పు ఉడికేసిందండి. దాన్ని ఒక గిన్నె తీసుకొని అందులో పోసేసి కొంచెం వాటర్ వేసానండి. పచ్చిమిరపకాయలు, మామిడికాయ ముక్కలు, కరివేపాకు అన్నీ వేసి కలుపుకున్నానండి. అది మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడకాలండి. అలా ఉడికితేనే బాగుంటుంది. మంచిగా పుల్లగా ఇష్టంగా తింటారు పిల్లలైనా సరే. చాలాసేపు ఉడికియాలండి. ఉప్పు తగినంత వేసుకోవాలండి. మామిడికాయ కదా, కొంచెం ఉప్పు కారం ఎక్కువే పడతాయండి. నేనైతే మేము తినేంతగా వేసుకున్నాము, తినడానికి తగినంతగా. చక్కగా ముక్కలు ఉడుకుతున్నాయండి. కారం కూడా ఎక్కువ వేసాను. మేము అలా తింటాము, కారం ఎక్కువే తింటాం. సో మంచిగా కలుపుకోవాలండి. పప్పు ఉడికేసిందండి. ఈలోపు పాన్ పెట్టుకొని ఆయిల్ పోసేసుకొని అది కొంచెం వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు చిటపటలాడేంత వరకు వేగాలండి. ఆవాలు జీలకర్ర టేస్ట్ బాగుంటుందండి, మాడితే బాగోదు. ఆవాలు చేదొస్తుంది మాడితే. సో అవి చిటపటలాడేంత వరకే మనం ఉంచుకోవాలండి. ఎండుమిర్చి, ఉల్లిపాయలు, ఎల్లిపాయలు అన్నీ కలుపుకోవాలండి. వేసేసుకొని పచ్చగా దంచాలండి. ఎల్లిపాయలు బాగుంటుంది, ఎల్లిపాయ బాగుంటుంది. పప్పులో మంచి టేస్ట్ వస్తుంది ఎల్లిపాయ వేస్తే. కరివేపాకు కూడా కొంచెం వేయాలండి. ఆల్రెడీ పప్పు ఉడికేటప్పుడు కూడా వేసాము. ఇందులో కూడా వేస్తే కొంచెం ఫ్రై లాగా అయ్యి బాగుంటుంది. పసుపు కూడా వేయాలండి. వేసి అన్నీ కలుపుకోవాలండి. ఎప్పుడైనా ఉల్లిపాయలు మెత్తగా ఉండకూడదండి, బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి, వైట్ కలర్లో ఉండొద్దు. కలర్ చేంజ్ అయితేనే కరకరలాడుతున్నట్టుగా బాగుంటుంది పప్పులో. మెత్తగా ఉంటే పప్పు తినాలనిపించదండి. లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలండి. పప్పు చూసారా ఎంత దగ్గరగా అయిందో. మామిడికాయ ముక్కలన్నీ ఉడికి అందులో చాలా కలర్ఫుల్గా ఉంది కదండి, చాలా బాగుంది. అట్లా తిప్పుకుంటూ వేపాలండి. తాలింపు కూడా వేసి మొత్తం కలుపుకోవాలండి. చాలా బాగుంటుందండి టేస్ట్. చూసారా ఎంత బాగుందో, సూపర్ ఉంటుందండి. ఈలోపు రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నా అండి. ఎండ మామూలుగా లేదండి, శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నానండి.
ఎప్పుడైనా పప్పులోకి ఏదో ఒక చిప్స్ ఉంటే చాలా బాగుంటుంది కదండి. నిన్ననే నేను డీమార్ట్లో కొన్నాను. ఈ ప్యాకెట్ 33 రూపీస్ పడిందండి. మా హస్బెండ్కి చాలా ఇష్టం. ఎప్పుడు అడుగుతూ ఉంటారు. అయిపోయినాయండి. అవి ఉంటాయి కదా, మినపప్పుతోనూ గుమ్మడికాయతోనూ వేస్తారు కదా వడియాలు, అవి అయిపోయినాయండి. సో ఇవి ఆర్టిఫిషియల్గా ఉండేవి తెచ్చుకున్నాను. ఇంతేనండి. చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.